హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ఇలా ఒకటి కిచెన్ స్కేల్ తీసుకున్నానండి. మనకు ఎవరైనా డైట్ చేయాలనుకున్నా, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇంత మెజర్మెంట్ ప్రకారం ఫుడ్ తినాలి అనుకుంటున్నారు కదా, వాళ్ళ కోసం మనము మెజర్మెంట్ చేసుకోవడానికి ఈ చాలా బెస్ట్ అనిపించి ఇది తీసుకున్నాను అమెజాన్లో. ఇప్పుడే డెలివరీ వచ్చింది. ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను. మనము కరెక్ట్గా మెజర్మెంట్ ప్రకారం తీసుకోవాలి అనుకుంటే ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా మనము 100 గ్రామ్స్ రైస్, ఇలా క్వాంటిటీ వైజ్ రైస్ తినాలనుకుంటూ ఉంటారు కదా, రైస్ కావచ్చు ఏదైనా కానీ క్యాలరీ కౌంట్ చేసుకోవడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా ఉందండి, చూస్తున్నారు కదా. మనకు దీంట్లో ఒక బౌల్ కూడా ఇచ్చారనమాట. 2 బ్యాటరీస్ కూడా వచ్చాయి. స్కేల్ అయితే ఇదండి. ఇలా ఉంటుందన్నమాట. చాలా బాగుందండి, క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. మనము ఈ బౌల్లో ఏదైనా ఫుడ్ మెజర్మెంట్ చేసుకోవాలనుకుంటే, వెయిట్ చెక్ చేసుకోవాలనుకుంటే ఇందులో స్పేస్ చేసి చేసుకోవాలి. ఒక యాపిల్ మనం ఇక్కడ పెట్టేస్తే యాపిల్ ఎన్ని గ్రామ్స్ ఉంది అని చెప్పేసి ఇందులో మనము వెయిట్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. బ్యాటరీస్ ఇచ్చారు. ఇప్పుడు ఒకసారి దీన్ని బ్యాటరీ చెక్ చేసి చూద్దాము. ఈ బ్యాటరీస్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ పెట్టాలండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ప్లస్ మైనస్ ఇలా పెట్టుకోవాలి. ఇలా బ్యాటరీస్ పెట్టేసి క్లోజ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆన్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఇది 0లో ఉంది కదండి. ఈ బౌల్ వచ్చేసి 121 గ్రామ్స్ ఉందన్నమాట. దీన్ని ఇప్పుడు మనం 0 చేయాలి. నేను కూడా ఇప్పుడే చూస్తున్నానండి. సో ఇక్కడ 0 అయిపోయింది కదా, 0 అయిపోయిన తర్వాత మనం ఫుడ్ అనేది యాడ్ చేసుకోవాలి. చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు ఇది 0లో ఉంది కదా, ఈ పేపర్స్ వేసి చెక్ చేసి చూపిస్తాను. 8 గ్రామ్స్ ఉన్నాయన్నమాట. ఇలా మనకు ఎవ్రీ గ్రామ్ అనేది మనకు పర్టికులర్గా బాగా చూపిస్తుందండి. చాలా బాగుంది. ఇప్పుడు మీకు నేను ఒక్కొక్కటి వెయిట్ చెక్ చేసి చూపిస్తానండి. ఇప్పుడు బౌల్ కూడా మనము 0 చేసేసాం కదా. ఇప్పుడు నేను 2 సపోటాస్ తీసుకుంటున్నాను. ఈ 2 సపోటా ఎంత వెయిట్ ఉందో చెక్ చేద్దాం. చూసారు కదా, 131.
ఈ రెండు సపోటాలు వచ్చేసి 131 గ్రామ్స్ ఉన్నాయన్నమాట. మళ్ళీ ఈ ఒక్క కీర ఎంత వెయిట్ ఉందో చూద్దామండి. 132 గ్రామ్స్ ఉందన్నమాట. ఇలా మెజర్మెంట్ చేసుకొని మనం ఫుడ్ అనేది తక్కువ క్వాంటిటీలో తీసుకుంటూ కూడా మనకు నచ్చిన ఫుడ్ తింటూనే వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు అండి. ఈ స్మాల్ క్యారెట్ ఎంత వెయిట్ ఉందో చెక్ చేద్దాం. చూస్తున్నారు కదా, 33 గ్రామ్స్ ఉందన్నమాట. ఇలా మనము ప్రతి ఒక్కటి ఏది కావాలనుకున్నా, ఒక కప్పు రైస్ మనకు పర్టికులర్గా 100 గ్రామ్సే రైస్ తినాలనుకుంటే అలా మనకు మెజర్మెంట్ ప్రకారం కూడా ఇందులో 100 గ్రామ్స్ రైస్ అనేది కూడా మనం మెజర్మెంట్ చేసుకొని దానికి తగ్గట్లుగా డైట్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. మనం డైలీ ఎన్ని గ్రామ్స్ తీసుకుంటున్నామో దాన్ని బట్టి మనం క్యాలరీస్ కూడా కౌంట్ చేసుకొని ఈజీగా వెయిట్ లాస్ అనేది మనం హ్యాపీగా అవ్వచ్చు అండి. దానికోసం యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను ఈ మెజరింగ్మెంట్ స్కేల్ తీసుకున్నాను. చాలా బాగుంది. మీ అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి వీడియో తీస్తున్నాను అన్నమాట. ఈ ప్రోడక్ట్ ఎవరికైనా కావాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. చాలా చాలా బాగుంది, చాలా యూస్ఫుల్ అవుతుంది. ప్రతి ఒక్కరూ వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి కూడా బాగా హెల్ప్ అవుతుందండి. ఇలాంటి స్కేల్ మనకి ఇంట్లో ఉంటే వెయిట్ లాస్కి కాదండి, ఏదైనా మెజర్మెంట్ ప్రకారం కూడా మనం ఫుడ్ అనేది చేయాలనుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఎన్ని గ్రామ్స్ ఉన్నాయో చెక్ చేద్దామా. 300 గ్రామ్స్ ఉన్నాయండి. ఇలా మనము ఫుడ్ ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ కేక్ చేయాలనుకుంటే కేక్ మనకు మెజర్మెంట్ ప్రకారం ఏదైనా కావాలనుకుంటే ఇందులో మెజర్మెంట్ తీసుకొని దానికి తగ్గట్లుగా కేక్ అనేది ప్రిపరేషన్ చేసుకోవచ్చు అన్నమాట. మనకు పర్టికులర్గా ఇంత షుగరే కావాలి అని కొన్ని రెసిపీస్ ఉంటాయి కదా, వాటిని కూడా ఇలా కొలతలు బట్టి మనం ఫుడ్ అనేది రెడీ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో యూస్ఫుల్ అని కూడా అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.